ఒక ఇళ్ళకు గూడు తెచ్చుకోవాలండి. అటువంటి దాంట్లో కూడా మోసం చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, 10 నుంచి 15 రోజులు టైం ఇస్తున్నా, సుబ్బారావు సస్పెండ్ కావాలి. ఇంకొక 10 రోజుల తర్వాత ఇంకొక పెద్ద స్కామ్ తెస్తా. నూడాలో 6 ఎకరాలు గవర్నమెంట్ భూమి లేఅవుట్ వేసేసి అమ్మేస్తారా? ఎవడబ్బా సొత్తు అని అంటున్నా. 6 ఎకరాలు ప్రైమ్ గవర్నమెంట్ ల్యాండ్, అడ్డగోలుగా కాగితాలు మా తెలియదు అనుకుంటున్నారు. అది కూడా బయట పెడతా. ప్రతి నూడాలో జరిగే ప్రతి ఒక్క స్కామ్ ఇంకొక 10 రోజుల్లో నా దగ్గర ఇన్నుండాయి. ఇదిగో మీ జాతకాలు, ఒక్కొక్క బుక్ చూడండి ఎంత ఉందో. ఇది ఒక బుక్కు, ఈ ఒక 2 బుక్లు, ఈ 3 బుక్కుల్లో మీ నూడా జాతకం, కార్పొరేషన్ జాతకం మొత్తం ఉంది. అన్నీ ఉన్నాయి. ఏదో ఆక్వా బోర్డు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, కొంచెం సమయం తక్కువైంది నాకు, నేను కొంచెం బిజీగా ఉన్నా. కరెక్ట్గా 10 రోజుల్లో నూడా నెక్స్ట్ స్కామ్, కార్పొరేషన్ నెక్స్ట్ స్కామ్ కూడా మీకు బయట పెడతా. నూడాలో రాజకీయ నాయకుడు ద్వారకనాథ్ కన్నా ప్లానింగ్ ఆఫీసర్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు కమిషనర్ ఉన్నారు కాబట్టి ఈరోజు నేను సూర్యతేజ గారు కూడా ఒకటే అడుగుతున్నా, సార్ ప్రతి ఫైల్ క్షుణ్ణంగా పరిశీలించండి సార్. ఎందుకంటే నీ దగ్గర చుట్టూ ఉండే దొంగలు రోజుకి 50,000 నుంచి ₹1,00,000 ఇంటికి తీసుకోకపోతే వాళ్ళు ఇంట్లోకి రానిరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని కూడా నేను సూర్యతేజ గారికి మనవి చేస్తున్నా. మీరు మంచి ఆఫీసర్స్, ఈ దేశానికి ఎంతో మేలు చేయాల్సిన ఆఫీసర్స్. అందరికీ సాక్ష్యాలతో కూడా చూపించా. హైకోర్టుకు వెళ్ళా, వదిలే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నా. హైకోర్టులో ఆల్రెడీ కేసు వేసాం, హైకోర్టులో మూవ్ అవుతుంది. ఇంత జరిగిన తర్వాత, ప్రెస్లో ఇన్నిసార్లు వచ్చిన తర్వాత మళ్ళీ నూడాలో అదే తంతు, లెక్కలేని తనం. ఏనండి, ఎస్ఎస్ బిల్డర్స్ గౌతమి నగర్ మళ్ళీ మార్టిగేజ్ రిలీజ్ చేసేస్తారు.